హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నాకైతే కొంచెం జలుబు చేసి వాయిస్ బాలేదండి. ఏమనుకోవద్దండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కుక్కర్‌లో అయితే మటన్ కీమా కర్రీ చాలా టేస్టీగా చేశాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. తప్పకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద కూడా ప్రెస్ చేస్తే కొత్త వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే చూడొచ్చు. కుక్కర్ అయితే పెట్టుకున్నాను. దానిలోకి సరిపడినంత ఆయిల్ అయితే వేసి హోల్ గరం మసాలా ఉంటాయి కదండీ! ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవర్ ఇవన్నీ కూడా దానిలో వేశాను. వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేశాను. వేసి కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. హ్మ్. తర్వాత మటన్ కీమా శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసి దాన్నయితే దీనిలో వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే అంతా బాగా కలుస్తుంది. అడుగంటకుండా ఉంటుందనమాట. తర్వాత దీనిలోకి తగినంత కారం కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం చికెన్ మసాలా ఉంటుంది కదండీ! నేను మన అన్ని కర్రీస్‌లోకి ఉపయోగపడేలాగా ఒక మసాలా అయితే తయారు చేశానండి. వీడియో మన ఛానల్‌లో ఉంది. తప్పకుండా అది చూడండి. ఆ మసాలా అయితే నేను వేశాను. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కొంచెం ఉడకనివ్వాలండి. కొంచెం ఉడికిన తర్వాత చక్కగా దీన్ని మూత పెట్టుకొని ఒక 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉడికింది కదా! దీనిలో ఇంకా వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు మనం విడిగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే చాలా సాఫ్ట్‌గా కీమా చాలా రుచిగా ఉంటుందండి. ఎంత బావుంటుందో అంత బావుంటుందనమాట. మీరు తప్పకుండా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లాస్ట్‌లో కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకున్నాను. ఈ వాటర్ అంతా కూడా బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు వేపుడులాగా అవుతుంది. అంటే మరి గట్టిగా కాకుండా వేపుడు కూడా మనకి మెత్తగా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. కీమా మనం విడిగా వాటర్ తక్కువేసేసి ఇలా వేపుడులాగా చేస్తే అది అంత టేస్టీగా ఉండదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.